హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే వెళ్ళి మళ్ళీ మండే వచ్చేసింది. యథావిధిగా పిల్లలకి లంచ్ బాక్స్, ఆఫీస్, స్ట్రెస్ లేకుండా పని హడావిడి హడావిడి హడావిడి. మీకోసం మళ్ళీ ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో వచ్చేసాను. 10 నిమిషాల్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. అదే మునగాకు పప్పు. సింపుల్గా అన్నం, పప్పు, నెయ్యి, వీలైతే ఒక పాపడి, అంతే. మంచిగా లంచ్కైనా డిన్నర్కైనా కడుపు నిండిపోతుంది. మంచిగా ప్రోటీన్, ఐరన్ అన్నీ ఉంటాయి ఇందులో. ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీకు నచ్చిందా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ మునగాకులో ఐరన్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఇలా చాలా ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో. నేను కూడా ఈ పప్పు ఫస్ట్ టైం ట్రై చేశాను, నిజంగా చెప్తున్నాను. కానీ అయితే ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో మీకు ఇష్టమైతే కందిపప్పు లేకపోతే పెసరపప్పు వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఒకవేళ మీకు అంత టైం లేదు అని అంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఆలోపు ఆకుని మంచిగా కడుక్కొని వాష్ చేసి పక్కకు పెట్టండి. అందులో కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, టమాటోలు అవి కూడా చాప్ చేసి పక్కకు పెట్టుకోండి. అండ్ చింతపండుని కూడా మంచిగా క్లీన్ చేసి నానబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం ముందే వాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పుని, అది అందులో ఆనియన్ వేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆకు, అది కూడా వేసుకోండి. అంతా వేసుకున్న తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, అవి కూడా వేసుకోండి. అందులో పసుపు, కారం, మీకు తగినంత వాటర్ పోసుకొని ఒక 2-3 విజిల్స్ అట్లా పెట్టుకోండి. అండ్ మెయిన్గా కొంచెం పప్పు ఉండాలి అని అంటేనేమో మునగాకు అప్పుడే వేసుకోండి. లేదు మొత్తం పప్పు మెత్తగా కావాలి అని అంటే మునగాకు తర్వాత వేసుకోండి. ఫస్ట్ పప్పు ఉడికిన తర్వాత మునగాకు వేసుకోండి. కొంచెం పప్పుే ఉండని అని అంటే మునగాకే వేసుకోండి. అలా ఒక 3-4 విజిల్స్ మంచిగా పెట్టుకున్న తర్వాత మంచి కుక్ అవుతుంది. ఒకవేళ కొంచెం కుక్ కాకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ అలా మళ్ళీ పెట్టుకోండి. నాకైతే మంచి కుక్ అయింది, ఇందులో కూడా చూపించాను. ఇప్పుడు పోపు పెట్టుకోండి. కొంచెం ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. బట్ నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు. మంచిగా అది కూడా అయిన తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా, మేము చింతపండు రసాన్ని వేసుకున్నాం కాబట్టి ఒక ఫ్యూ మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకోండి. అందులోనే ఉప్పు అంతా సరి చూసుకొని కుక్ అయిపోతే మన యమ్మీ మునగాకు పప్పు రెడీ ఇంకా సర్వ్ చేసుకోవడమే. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో రేపు మీ ముందుకు వచ్చేస్తాను.